ప్రతిష్టాత్మక దేశవాళీ క్రికెట్ టోర్నీ దులీప్ ట్రోఫీ అనంతపురం వేదికగా ప్రారంభం కానుంది. దీంతో టీమిండియా ప్లేయర్లు ఏపీకి రానున్నారు. ఈ టోర్నీతోనే భారత దేశవాళీ క్రికెట్ సీజన్ కు తెరలేవనుంది. సెప్టెంబర్ 5 నుంచి అనంతపురం, బెంగళూరులో దులీప్ ట్రోఫీ మ్యాచ్లు జరగనున్నాయి. ఈ టోర్నీ సంప్రదాయానికి భిన్నంగా అగ్రశ్రేణి క్రికెటర్స్ తో ఎంపిక చేసిన 4 జట్లు పోటీ పడుతున్నాయి. ప్రతి ఏడాది జరిగే దులీప్ ట్రోఫీ ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్, సెంట్రల్, నార్త్ ఈస్ట్ జోన్స్ లో తలబడుతూ ఉంటాయి. కానీ ఈసారి భారత అగ్రశ్రేణి ఆటగాళ్లతో ఏబిసిడి జట్లను సెలెక్టర్లు ప్రకటించారు. వచ్చే 4 నెలల్లో టీమిండియా 10 టెస్ట్ మ్యాచ్లు ఆడనుండడంతో రెడ్ బాల్ క్రికెట్ కు కుర్రాలను సంసిద్ధం చేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. రోహిత్, కోహ్లీ ఆడతారని ప్రచారం జరిగినా వారితో పాటు అశ్విన్, బుమ్రాలకు విశ్రాంతినిచ్చారు. గాయాల బారిన పడే ప్రమాదం ఉండడంతో వారిని దేశవాళీ క్రికెట్ నుంచి మినహాయించామని బీసీసీఐ సెక్రటరీ జైషా తెలిపారు. ఇక గిల్, అభిమన్యు ఈశ్వరన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్ల సారథ్యంలోని 4 జట్లను బీసీసీఐ బుధవారం ప్రకటించింది. ఏపీకి చెందిన యువ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి బి జట్టులో చోటు దక్కించుకోగా శ్రీకర్ భరత్, రికీ భుయ్ టీం డీకి ఎంపికయ్యారు. హైదరాబాద్ ఆటగాళ్లు సిరాజ్ బి, తిలక్ వర్మ ఏ జట్లో చోటు దక్కించుకున్నారు. సెప్టెంబర్ 19 నుంచి భారత్, బంగ్లాదేశ్ మధ్య 2 టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కు ఎంపికయ్యే భారత ఆటగాళ్లు దులీప్ ట్రోఫీకి దూరం అవుతారు.